హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ప్రతిరోజు ఈ ఛానల్ను చూస్తూ చక్కగా పాఠాలను అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇక గత కొన్ని రోజులుగా మనము ఒక చిత్రం 1000 పదాలను మాట్లాడుతుంది, ఒక చిత్రం 30 ప్రశ్నలు అనే కాన్సెప్ట్ పైన వీడియోలను చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనే పాఠ్యాంశంలో ఇవ్వబడినటువంటి ఒకే ఒక చిత్రంని మనం గమనించి దాని నుండి 30 ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. అందరూ చివరి వరకు చూసినట్లయితే పాఠ్యాంశం దాదాపు చాలా వరకు అర్థమైపోతుంది. కాబట్టి మీరు వీడియోను పూర్తిగా చూడండి. వీడియో చూసే ముందు పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి అంశాలని ఒక్కసారి చదవండి. ఆ తర్వాత వీడియో చూసినట్లయితే మీకు చక్కగా అర్థమవుతుంది. ఒకవేళ అప్పటికీ ఇంకేమైనా సందేహాలు ఉన్నట్లయితే మీ తరగతి ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోండి. ఇంకా ఏమైనా సందేహాలుంటే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మనం ఇప్పుడు ఈ చిత్రం ద్వారా 30 ప్రశ్నలు, వాటికి సమాధానాలని చూద్దాం. ఈ చిత్రాన్ని చక్కగా గమనించండి. ఇందులో ఏ భాగాలు ఉన్నాయి, ఏ పరికరాలు ఉన్నాయి, అలాగే వేటిని తీసుకున్నారు, ఏమి ఏర్పడింది, ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏమిటి, ఇవన్నీ మీరు గుర్తుకు తెచ్చుకోవాలి. తద్వారా 30 ప్రశ్నలకు సమాధానాలు మీరు చెప్పగలుగుతారు. ముఖ్యంగా ఈ ప్రయోగం యొక్క ఉద్దేశము ఏమిటి అంటే, ఈ ప్రయోగం ద్వారా దేన్ని పరిశీలించాలనుకుంటున్నాం. మీరు పాఠ్యపుస్తకం చదివినట్లయితే చక్కగా దీనికి సమాధానం దొరుకుతుంది. కాబట్టి మీరు పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి ఈ ప్రయోగాన్ని, దాని ప్రక్కన ఇచ్చినటువంటి విషయాన్నంతా కూడా చదివి ఈ ప్రశ్నలకి సమాధానం రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ ప్రయోగం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, లోహాలతో క్షారాల చర్యలను పరిశీలించటమా, లోహాలతో ఆమ్లాల చర్యను పరిశీలించటమా, అలోహాలతో క్షారాల చర్య, అలోహాలతో ఆమ్లాల చర్య, దేన్ని పరీక్షించడానికి ఈ ప్రయోగం ఉద్దేశించబడింది. జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ జింక్ ముక్కలు HCl ఇవ్వబడ్డాయి. జింక్ అనేది లోహము, HCl అనేది ఆమ్లము. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటిది లోహాలతో ఆమ్లాల చర్యను పరిశీలించుట. చక్కగా మీరు ఆప్షన్స్ని పరిశీలించాలి. దాని ద్వారా మనము ఏది సరైందో రాయడానికి ప్రయత్నం చేయాలి. ఇక మరొక ప్రశ్నను చూద్దాం. ఈ ప్రయోగంలో తీసుకున్న లోహం ఏది? ఈ ప్రయోగ పటాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు దీనికి సమాధానం దొరుకుతుంది. అయితే ఇక్కడ ఆప్షన్స్లో Mg మెగ్నీషియం, Zn జింక్, HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లము, Cl క్లోరిన్ అని ఇవ్వబడ్డాయి. ఈ ప్రయోగంలో తీసుకున్న లోహము ఏమిటి అంటే, చిత్రంలో చూసినట్లయితే మనకు జింక్ ముక్కలు అని ఉంది. కాబట్టి మనకు సరి అయిన సమాధానం ఏమిటి అంటే ఇక్కడ జింక్ ముక్కలు అవుతుంది. ఈ జింక్ ముక్కలు అనేది, జింక్ అనేది ఒక లోహం. ఇది HClతో చర్య జరిపి ఇక్కడ మనకు హైడ్రోజన్ వాయువు విడుదల చేస్తున్నట్లుగా చిత్రం కనబడుతూ ఉంది. మరొకసారి ఈ ప్రయోగంలో జింక్ ముక్కలు, హైడ్రోక్లోరిక్ ఆమ్లం మధ్య చర్య జరిగింది, హైడ్రోజన్ వాయువు విడుదలైంది. కాబట్టి అన్ని ప్రశ్నలను క్షుణ్ణంగా చదివి సమాధానం రాయడానికి ప్రయత్నం చేయాలి. ఇక మరొక ప్రశ్నను చూద్దాం. ఈ ప్రయోగంలో తీసుకున్న ఆమ్లం ఏది అంటే, ఈ ప్రయోగాన్ని మనము తప్పనిసరిగా అవగాహన చేసుకోవాలి అంటే చిత్రాన్ని చూసి చక్కగా చెప్పవచ్చు అన్నమాట. అందుకని ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇంతకుముందు లోహం ఏది అన్నాం, ఇక్కడ ఆమ్లం ఏది అని అడిగారు. ఆమ్లాలు
ఇక్కడ సల్ఫ్యూరిక్ ఆమ్లము, నత్రిక్ ఆమ్లము, హైడ్రోక్లోరిక్ ఆమ్లము, హైడ్రోజన్ అని ఇవ్వబడింది. ఇక్కడ చిత్రంలో HCl అని ఇవ్వబడింది. కాబట్టి HCl అంటే ఏంటో మనకు తెలియాలి. సల్ఫ్యూరిక్ ఆమ్లమా, నత్రిక్ ఆమ్లమా, హైడ్రోక్లోరిక్ ఆమ్లమా, హైడ్రోజనా? HCl, H అంటే హైడ్రోజన్, Cl అంటే క్లోరిన్. కాబట్టి దాన్ని బట్టి కూడా మనం చెప్పవచ్చు ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లము. ఈ ప్రయోగంలో తీసుకున్న ఆమ్లం ఏది అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఇక్కడ ఈ చిత్రాన్ని గమనించి మనము సమాధానాలు రాయడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రతి ప్రశ్నని క్షుణ్ణంగా చదవాలి, ఇచ్చిన ఆప్షన్స్ని చూడాలి. ఆ విధంగా మనం సమాధానం రాయడానికి ప్రయత్నం చేయాలి. ఇక మరొక ప్రశ్న, హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఫార్ములా. ఇదేమిటి ఇలా ఇచ్చారు అంటే, ఇంతకుముందు ప్రశ్నలో ఏ ఆమ్లాన్ని వాడారు అని ఇచ్చాం. మరి అక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లము అని చెప్పుకోవడం జరిగింది కదా. మరొకసారి దాని ఫార్ములాని గుర్తించడం కోసము ఇక్కడ ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటిలో Mg అంటే మెగ్నీషియం, Zn అంటే జింక్, HCl అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము, Cl అంటే క్లోరిన్. కాబట్టి మనకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఫార్ములా ఏమిటి అని అంటే మనకి HCl అవుతుందన్నమాట. అందుకని ప్రశ్నని పటాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రతి ఒక్కటి మనకెంతో ఉపయోగపడేదే. మీరు పరిశీలించడం అనేది దీని ద్వారా చక్కగా నేర్చుకుంటారు. ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. ఈ చర్యలో వెలువడే వాయువు ఏమిటి? ఇక్కడ మీరు చిత్రంలో చూసినట్లయితే ఏ వాయువు ఇవ్వబడిందో మీకు సులభంగా అర్థమవుతుంది. నైట్రోజనా, కార్బన్ డైఆక్సైడా, క్లోరినా, హైడ్రోజనా? పటంలో క్లియర్గా ఇవ్వబడింది హైడ్రోజన్ వాయువు అని. కాబట్టి ఇక్కడ జింకు ముక్కలు హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపి మనకి హైడ్రోజన్ వాయువుని విడుదల చేయడం జరుగుతుంది. జింక్ అనేది లోహము, హైడ్రోక్లోరిక్ ఆమ్లము అదొక ఆమ్లం. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తాయి. మళ్ళొకసారి, లోహాలు ఆమ్లాలతో చర్య జరిపితే హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. ఈ హైడ్రోజన్ వాయువు యొక్క ఫార్ములా ఏమిటి అంటే అది పరమాణు రూపంలో ఉండదు, అణు రూపంలో ఉంటుంది. ఎప్పుడు H2 అనేది మనం హైడ్రోజన్ వాయువుకి చూపిస్తూ ఉంటాం అన్నమాట. ఇక మరొక ప్రశ్న, ప్రతి ప్రశ్న దాని తర్వాత దాని ముందు దానితో లింక్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ప్రశ్నని క్షుణ్ణంగా చదవాలి, ఆప్షన్స్ ఏమి ఇవ్వబడ్డాయో గమనించాలి. అప్పుడే మనం సరి అయిన సమాధానం చెప్పగలుగుతాం. హైడ్రోజన్ అణు ఫార్ములా. ఇప్పుడే గత ప్రశ్నలో దీని గురించి చెప్పుకోవడం జరిగింది. దాన్ని బట్టి మీరు సులభంగా దీని జవాబు చెప్పవచ్చు. హైడ్రోజన్ అణు ఫార్ములా. హైడ్రోజన్ అనేది హైడ్రోజన్ పరమాణు యొక్క గుర్తు ఏమిటి అంటే H. కానీ హైడ్రోజన్ ఎప్పుడు కూడా అణు రూపంలో ఉంటుంది, H2 రూపంలో ఉంటుంది. కాబట్టి మనకు సరైన సమాధానం ఏమిటి అంటే హైడ్రోజన్ అనేది H2 రూపంలో ఉంటుంది. కాబట్టి మనకిక్కడ చిత్రంలో కూడా చక్కగా ఇవ్వబడింది. మనం చిత్రాన్ని పరిశీలించినట్లయితే ఈ ప్రయోగం గురించి చక్కటి అవగాహన కలుగుతుంది. ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. మీరు చిత్రాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ వెలువడే వాయువుని సబ్బు నీటి గుండా పంపారు. అక్కడ చూడండి, చిత్రంలో సబ్బు నీరు ఒక బీకర్లో ఉంది. అక్కడ వాయువు బుడగల రూపంలో కనపడుతూ ఉంది. ఇలా వెలువడే వాయువుని సబ్బు నీటి గుండా పంపడానికి కారణం ఏమిటి? మామూలు నీరు పోయవచ్చు కదా, సబ్బు నీరు ఎందుకు వాడారు? ఇక్కడ ఈ బుడగలు అంటే వెలువడే వాయువు సబ్బు నీటిలో కలుగుతుందా, లేదా సబ్బు నీటిలో బుడగలు ఏర్పరుస్తుందా, వెంటనే మండుతుందా
ఆలస్యంగా మండడానికి అలా పెట్టారా? ఎందుకు అంటే హైడ్రోజన్ వాయువు అనేది నీటిలో ఉన్నట్లయితే అందులో కొంత కరిగిపోతూ ఉంటుంది, మనకి కనపడదు. అదే సబ్బు నీటిలో అయినట్లయితే కరగదనమాట. ఆ కరగకుండా వెంటనే బయటికి బుడగ రూపంలో వచ్చేస్తూ ఉంటుంది. బయట గాలిలో కూడా మనకి బుడగలు కనపడుతూ ఉంటాయి. అందుకని సులభంగా గుర్తించడం కోసం మాత్రమే ఈ సబ్బు నీటిలో బుడగలు ఏర్పరుస్తుంది, కాబట్టి సబ్బు నీటిని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే హైడ్రోజన్ వాయువుకి రంగు లేదు, అది గాల్లో ఎటువంటి రంగు కనపడదు. కాబట్టి మనకు సులభంగా అర్థం కావడం కోసం సబ్బు నీరుని తీసుకున్నట్లయితే అవి బుడగలు బుడగలుగా బయటికి వస్తాయి, బయట కూడా మనకి ఆ బుడగలు కనపడతాయి. అందుకని సబ్బు నీటిలో బుడగలు ఏర్పరుస్తుంది, కాబట్టి ఇక్కడ సబ్బు నీటిని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. ఈ చర్యను ఏ విధంగా రాయవచ్చు? ఈ చర్య అంటే ఏ చర్య? ఇక్కడ జరిగింది ఏమిటి? జింకు ముక్కలు హైడ్రోక్లోరిక్ ఆమ్లం మధ్య చర్య జరిగింది. మరి ఈ చర్యను మనం ఏ విధంగా రాస్తాం? ఆప్షన్స్ జాగ్రత్తగా గమనించండి. ఆమ్లం ప్లస్ లవణము గివ్స్ లోహము ప్లస్ వాయువు అన్నారు. మనం తీసుకునే ఏమిటి? HCl అనేది ఆమ్లం, జింకు ముక్కలు అనేది లోహం. ఆమ్లము లోహము చర్య జరిపితే మనకు హైడ్రోజన్ వాయువు వెలువడుతున్నట్లుగా ఈ చిత్రం కనబడుతూ ఉంది. ముందు క్రియాజనకాలు ఏమిటి అంటే ఆమ్లము మరియు లోహం. అలా ఇవ్వబడినటువంటి ఆప్షన్ 3 చూసినట్లయితే మనకు తెలిసిపోతుంది. ఆమ్లము ప్లస్ లోహము ఈ రెండు కలిస్తే లవణము ప్లస్ హైడ్రోజన్ అనే వాయువు విడుదలవడం చూడవచ్చు. కాబట్టి మనకి ఇక్కడ సరి అయినది ఏమిటి అంటే ఆమ్లము మరియు లోహము చర్య జరపడం వల్ల లవణము మరియు హైడ్రోజన్ వాయువు విడుదలవుతుందని తెలుస్తుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనకు 3వది సరి అయిన సమాధానం. ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. ఇక్కడ ఒక రసాయన చర్య జరిగింది. ఈ రసాయన చర్యకు సమీకరణం ఏమిటి? వేటి వేటి మధ్య జరిగిందో వాటి ఫార్ములాలు ఏమిటో అవి ఒక సమీకరణ రూపంలో రాసినట్లయితే దాన్ని మనము రసాయన సమీకరణము అంటాం. ఇందులో తీసుకున్నవి HCl మరియు జింకు. ఇక్కడ ఆప్షన్స్లో కూడా క్రియాజనకాలు HCl ప్లస్ జింకుగానే ఇవ్వడం జరిగింది. మరి ఈ రెండు కలిస్తే ఏర్పడే పదార్థాలు ఏమిటి? అన్నిట్లో ZnCl, ZnCl2, ZnCl2 అలా ఇవ్వడం జరిగింది. అంటే జింకు క్లోరైడ్ ఏర్పడుతుంది అని మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ద్వారా తెలుస్తుంది. అయితే జింకు క్లోరైడ్ యొక్క ఫార్ములా కరెక్ట్గా ఏమిటో తెలవాలి. అది 3 ZnCl2 అని ఇవ్వడం జరిగింది, ఒక దాంట్లో ZnCl అని ఇచ్చారు. అలాగే హైడ్రోజన్ వాయువు ఇంతకు ముందే ఫార్ములా చెప్పుకున్నాం, H2 రూపంలో ఉంటుంది అని. అలాగే చిత్రంలో కూడా H2 ఇవ్వబడింది. అంటే ఇక్కడ జరిగిన చర్యకు సమీకరణం ఏమిటి అంటే HCl ప్లస్ జింక్ గివ్స్ ZnCl2 ప్లస్ H2. ఈ రెండవ సమీకరణము సరి అయింది. అలాగే ఇక్కడ H2 పక్కన పైవైపు బాణం గుర్తు ఇవ్వడం జరిగింది. అది దేన్ని తెలియజేస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. మనం క్రింది వైపు బాణం గుర్తున్నట్లయితే అవక్షేపానికి గుర్తు అని గత వీడియోల్లో చెప్పుకున్నాం. మరి ఇక్కడ పైవైపు బాణం గుర్తు ఉంది, అది దేన్ని తెలియజేస్తుంది? ఈ సమీకరణంలో పైవైపు బాణం గుర్తు దేన్ని తెలుపుతుంది? ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇవ్వబడ్డాయో చూడండి. అవక్షేపాన్ని తెలుపుతుందా, కార్బన్ డైఆక్సైడ్ని తెలుపుతుందా, వాయువు వెలువడటాన్ని తెలుపుతుందా, చర్యను తెలుపుతుందా? బాణం గుర్తు కుడివైపు ఉన్నట్లయితే అది చర్య దిశను తెలుపుతుంది అని మనకు తెలుసు. అదే క్రింది వైపు ఉన్నట్లయితే అవక్షేపాన్ని తెలుపుతుందని తెలుసు. మరి ఇక్కడ పైవైపు బాణం గుర్తుంది, అది దేన్ని తెలియజేస్తుంది అంటే ఇక్కడ H2 పక్కన బాణం గుర్తు ఇవ్వబడింది.
మనకి పటంలో చూసినట్లయితే హైడ్రోజన్ H2 వాయువు అని ఇవ్వబడింది. కాబట్టి పైవైపు బాణం గుర్తు ఉంది అంటే వాయువుని తెలపడానికి ఈ గుర్తును వాడతారు. కాబట్టి మనకి ఇక్కడ సరి అయిన సమాధానము వాయువు. వాయువు అనేది సరి అయిన సమాధానం అన్నమాట. ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. ఇక్కడ ఇంతకు ముందు ప్రశ్నలో సమీకరణాన్ని చూసాం. HCl ప్లస్ Zn అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము ప్లస్ జింక్ గివ్స్ ZnCl2 ప్లస్ H2. ZnCl2 అంటే జింక్ క్లోరైడ్, H2 అంటే హైడ్రోజన్ వాయువు. మరి ఈ సమీకరణం తుల్యమైన తుల్య సమీకరణము అన్నప్పుడు పరమాణువుల సంఖ్య ఎడమవైపు ఎన్ని ఉంటాయో మూలకాల పరమాణువుల సంఖ్య కుడివైపు కూడా అన్నే ఉండాలి. ఇక్కడ ఎడమవైపు హైడ్రోజన్ 1 ఉంటే కుడివైపు 2 ఉన్నాయి. అక్కడే అర్థమైపోయింది ఇది తుల్య సమీకరణమేనా అంటే కాదు అని ఇక్కడే అర్థమైపోయింది అన్నమాట. మరి ఏం చేయాలి? దీన్ని తుల్యం చేయడం సులభమేనా? మనం తుల్యం చేయడం ఎలాగో గత వీడియోలో నేర్చుకున్నాం. దాని ప్రకారం మీరు తుల్యం చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు తుల్యం చేయడం ప్రయత్నించి ఉంటారు. దాని ప్రకారం క్రింది వాటిలో సరి అయినది ఏది అంటే తుల్య సమీకరణం ఏది కరెక్టు జాగ్రత్తగా మీరు గమనించాలి. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం HCl ప్లస్ Zn గివ్స్ ZnCl2 ప్లస్ H2 అని. అక్కడ ఏ విధంగా HCl ప్లస్ Zn గివ్స్ ZnCl2 ప్లస్ H2 ఉందో దేని ముందు ఇక్కడ ఈ గుణకాలను ఉంచితే సరిపోతుందో ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం చూడాలి. అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం హైడ్రోజన్లు ఎడమవైపు 1 ఉంటే కుడివైపు 2 ఉన్నాయి అని. కాబట్టి తప్పనిసరిగా మనం ఎడమవైపు 2 HCl ముందు 2 వేయాలి. అలా ఉన్న ఆప్షన్ ఒకే ఒకటి కనబడుతుంది మనకి. నాలుగవది 2 HCl ప్లస్ Zn గివ్స్ ZnCl2 ప్లస్ H2. ఇక్కడ ఎడమవైపు Hలు 2 ఉన్నాయి, కుడివైపులు కూడా 2 ఉన్నాయి. అలాగే క్లోరిన్లు ఎడమవైపు 2 ఉన్నాయి, కుడివైపు 2 ఉన్నాయి. జింకులు ఎడమవైపు 1 ఉంది, కుడివైపు 1 ఉంది. కాబట్టి ఇది తుల్య సమీకరణం. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఈ నాలుగవది మనకు కావలసినటువంటి సమాధానం అవుతుందన్నమాట. అంటే ఏదైనా రసాయన సమీకరణాన్ని తుల్యం చేయాలి అంటే ఖచ్చితంగా మనము గుణకాలని ఆ ఫార్ములాల ముందు మాత్రమే వేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇక మరొక ప్రశ్నను చూద్దాం. మీరు చిత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే వీటన్నిటికీ సమాధానాలు రాయగలుగుతాం. ఇక్కడ పటంలో HCl అని ఇవ్వబడింది. HCl అనేది ఆమ్లం, జింక్ అనేది లోహం. ఈ లోహము ఆమ్లంతో చర్య జరిపితే హైడ్రోజన్ వాయువు విడుదల అవుతుంది అని ఈ చిత్రం ద్వారా మనకు తెలుస్తుంది. మరి HCl బదులు మరొక ఆమ్లం H2SO4 అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం వాడితే వెలువడే వాయువు ఏమిటి? అంటే హైడ్రోజనే వెలువడుతుందా, లేదా నైట్రోజనా, ఆక్సిజనా, సల్ఫర్ వాయు రూపంలో ఏర్పడుతుందా అంటే ఇక్కడ మీరు లోహాన్ని తీసుకున్నప్పుడు ఆమ్లంలో ఉన్న హైడ్రోజన్ బయటకు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏర్పడేది కూడా హైడ్రోజన్ వాయువు. లోహము ఆమ్లంలో ఉన్నటువంటి హైడ్రోజన్ని బయటికి పంపించేసింది. చూడండి ఇక్కడ కూడా హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. మరి H2SO4 అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం వాడితే జరిగే చర్యా సమీకరణం ఏమిటి? ఇంతకుముందు జింక్ ప్లస్ HCl గివ్స్ ZnCl2 ప్లస్ H2 అనుకున్నాం. అలాగే సల్ఫ్యూరిక్ ఆమ్లం వాడితే ఈ చర్యా సమీకరణం ఎలా ఉంటుంది? అక్కడ HCl వాడినప్పుడు జింక్ క్లోరైడ్ ఏర్పడింది. ఇక్కడ H2SO4 అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం వాడితే ఏం ఏర్పడుతుంది? జింక్ సల్ఫేట్ ఏర్పడుతుంది. ఆ విధంగా ఇచ్చిన వాటిలో ఏది సరైన సమాధానమో మీరు గమనించండి. H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లము ప్లస్ జింక్,
ఈ రెండు కలిస్తే ZnSO4 అంటే జింక్ సల్ఫేట్ ప్లస్ H2 అంటే హైడ్రోజన్ వాయు రూపంలో విడుదలవుతుంది. కాబట్టి ఇక్కడ H2SO4 ప్లస్ Zn గివ్స్ ZnSO4 ప్లస్ H2 అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. మీరు ఆప్షన్స్ని జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. ఈ సమీకరణం H2SO4 ప్లస్ Zn గివ్స్ ZnSO4 ప్లస్ H2 మరి ఇది తుల్య సమీకరణమేనా? ఇంతకు ముందే చెప్పుకున్నాం, ప్రతి పరమాణు యొక్క అంటే ప్రతి మూలకం యొక్క పరమాణుల సంఖ్య ఎడమవైపు ఎన్ని ఉంటాయో కుడివైపు కూడా అన్నీ ఉన్నట్లయితే తుల్య సమీకరణము అంటాం. ఇక్కడ హైడ్రోజన్లు ఎడమవైపు 2 ఉన్నాయి, కుడివైపు కూడా 2 ఉన్నాయి. అలాగే SO4 అంటే సల్ఫేట్ అనేది ఎడమవైపు 1 ఉంది, కుడివైపు కూడా 1 ఉంది. జింక్ ఎడమవైపు 1 పరమాణు ఉంది, కుడివైపు 1 పరమాణు ఉంది. మరి తుల్యమేనా? ఆలోచించండి. ఇది తుల్య సమీకరణమే. ఎందుకు అంటే అన్ని మూలకాల యొక్క పరమాణుల సంఖ్య ఎడమవైపు కుడివైపు ఒకే విధంగా ఉంది. కాబట్టి మనకి సరైన ఆప్షన్ ఏంటి అంటే అవును అనేది ఇక్కడ సమాధానం. ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. జింక్ దేనితో చర్య జరిపి జింక్ క్లోరైడ్ను ఏర్పరుస్తుంది? ఇది మనము దాదాపు ముందు ప్రశ్నల్లో దీని గురించి చెప్పుకున్నాం. కేవలం ఇలా ఎందుకు ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ చిత్రాన్ని చూడగానే మనకి మొత్తము ఈ రసాయన చర్య గురించి అర్థం అవ్వాలి, అందులో ఏర్పడే పదార్థాల గురించి అవగాహన కలగాలి, వాటి ఫార్ములాలు రావాలి, అక్కడ ఆ పదార్థం బదులు ఇంకొకటి ఇచ్చినట్లయితే ఏం జరుగుతుందో కూడా తెలియాలి. కాబట్టి జింక్ దేనితో చర్య జరిపి జింక్ క్లోరైడ్ని ఏర్పరుస్తుంది? ఈ చిత్రంలో జింక్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపి మనకి లవణము ప్లస్ హైడ్రోజన్ వాయువు విడుదల చేస్తుంది అని చెప్పుకున్నాం. ఆ లవణం ఏమిటి అంటే జింక్ క్లోరైడ్. అంటే ఇక్కడ దేంతో చర్య జరిపింది అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరుపుతుంది. కాబట్టి మనకు సరైన సమాధానం HCl అవుతుందన్నమాట. ఇక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్య జరిపితే జింక్ క్లోరైడ్ ఏర్పడుతుంది. అలాగే మరొక ప్రశ్నను చూద్దాం. జింక్ క్లోరైడ్ ఏర్పడాలి అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం తీసుకున్నాం. అదేవిధంగా మరి జింక్ దేనితో చర్య జరిపితే జింక్ సల్ఫైడ్ని ఏర్పరుస్తుంది? జింక్ క్లోరైడ్ ఏర్పడాలి అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం తీసుకున్నాం. జింక్ క్లోరైడ్ ఏర్పడాలి అంటే HCl తీసుకున్నాం. జింక్ సల్ఫేట్ ఏర్పడాలి అంటే అక్కడ Cl బదులు మనకు సల్ఫేట్ ఉండాలి. అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం, జింక్ సల్ఫేట్ ZnSO4 ఏర్పడాలి అంటే ఏం తీసుకోవాలి? ఏ ఆమ్లం తీసుకోవాలి? ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో సల్ఫేట్ ఉన్నటువంటిది H2SO4 అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం తీసుకున్నట్లయితే మనకు జింక్ సల్ఫేట్ ఏర్పడుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో జింక్ సల్ఫేట్ అనేది సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4 అనేది సరైన సమాధానం అవుతుంది. అంటే జింక్ ఏ ఆమ్లంతో ఏర్పడినా సరే ఇక్కడ లవణం ఏర్పడుతుంది. అది జింక్ సల్ఫేట్, జింక్ క్లోరైడ్, జింక్ నైట్రేట్ అలా ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు లవణాలను ఏర్పరుస్తూ ఉంది. ఇక మరొక ప్రశ్న, మనము HCl బదులు సల్ఫ్యూరిక్ ఆమ్లం తీసుకున్నట్లయితే ఎటువంటి వాయువు విడుదలవుతుందో చెప్పుకున్నాం. అంటే లోహాలు ఆమ్లాలతో చర్య జరిపితే హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది అని చెప్పుకున్నాం. మరి HCl బదులు HNO3 వాడితే వెలువడే వాయువు ఏమిటి? HNO3 ఆమ్లమా కాదా? అది కూడా ఆమ్లమే. మరి లోహాలు ఆమ్లాలతో చర్య జరిపితే ఏ వాయువు విడుదలవుతుంది అనుకున్నాం? హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా సమాధానం మనకు హైడ్రోజన్ వాయువే. కేవలం HCl బదులు HNO3 తీసుకుంటే ఏమవుతుంది అంటే ఈ చిత్రంలో
HCl ప్లేస్లో HNO3 ఉన్నట్లయితే హైడ్రోజన్ వాయువే వెలువడుతుందా లేదా అనేది మనకు అర్థం కావడం కోసం ఈ ప్రశ్న ఇలా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. చిత్రాన్ని జాగ్రత్తగా గమనించాలి. ప్రతి ప్రశ్న ముందు ప్రశ్నతో కానీ తర్వాతి ప్రశ్నతో కానీ తప్పనిసరిగా సంబంధాన్ని కలిగి ఉంటుంది. అలా ఉన్నప్పుడే మనకు పాఠ్యాంశం పైన చక్కని పట్టు వస్తుందన్నమాట. ఇక్కడ గత ప్రశ్నలో HNO3 అని మాట్లాడుకున్నాం. మరి HNO3 అంటే ఏమిటి? అదొక ఆమ్లం అని చెప్పుకున్నాం కదా, మరి దాని పేరేమిటి? సల్ఫ్యూరిక్ ఆమ్లమా, నత్రిక్ ఆమ్లమా, ఎసిటిక్ ఆమ్లమా, ఫార్మిక్ ఆమ్లమా? సల్ఫ్యూరిక్ ఆమ్లము అనేది మనము ఆల్రెడీ H2SO4గా చెప్పుకున్నాం. ఇక్కడ నైట్రోజన్ ఉంది కాబట్టి నత్రిక్ ఆమ్లము అవుతుంది. HNO3 అనగా నత్రిక్ ఆమ్లము. కాబట్టి మనకి ఇక్కడ సరైన సమాధానం ఏమిటి అంటే నత్రిక్ ఆమ్లం. HNO3 అంటే నత్రిక్ ఆమ్లము. ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. ఇక్కడ జింక్ ముక్కలు HCl తీసుకోవడం వల్ల మనకు జింక్ క్లోరైడ్ ఏర్పడింది. మరి జింక్ దేనితో చర్య జరిపితే సోడియం జింకేట్ను ఏర్పరుస్తుంది? సోడియం జింకేట్ ఏర్పడాలి అంటే HCl బదులుగా ఏముంటే అలా ఏర్పడుతుంది. మనము HCl అనేది ఆమ్లం అని చెప్పుకున్నాం, H2SO4 ఆమ్లం అనుకున్నాం, HNO3 కూడా ఆమ్లం అనుకున్నాం. ఇచ్చిన ఆప్షన్స్లో 3 ఆమ్లాలు ఇవ్వబడ్డాయి, ఒకటి క్షారం ఇవ్వబడింది, సోడియం హైడ్రాక్సైడ్ NaOH. వీటిలో ఎక్కడా కూడా పైన మూడింటిలో ఎక్కడ సోడియం అనేది లేదు. అలాగే జింక్ అంటే Zn. కాబట్టి మనకి ఈ ప్రశ్న సులభంగా సమాధానం చేయడానికి వీలుగా ఉంది. ఎలా? సోడియం జింకేట్ ఏర్పడాలి అంటే జింక్ ముక్కలు మరియు సోడియం హైడ్రాక్సైడ్ మధ్య చర్య జరిగినట్లయితే సోడియం జింకేట్ ఏర్పడుతుంది. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో మనకు కావలసిన సమాధానం ఏమిటి అంటే సోడియం హైడ్రాక్సైడ్ NaOH. NaOH అనగానే సోడియం హైడ్రాక్సైడ్. మరి ముందు ప్రశ్నలో మనము సోడియం జింకేట్ ఏర్పడాలి అంటే సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరపాలి అనుకున్నాం. ఇక్కడ మరి సోడియం జింకేట్ యొక్క ఫార్ములా ఏమిటి అది కూడా చెప్పగలగాలి కదా. మరి అందుకని ప్రతి ప్రశ్న తర్వాతి ప్రశ్నతో కానీ ముందు ప్రశ్నతో కానీ సంబంధం ఉంటుంది. ప్రతి ప్రశ్నని క్షుణ్ణంగా అర్థం చేసుకోండి, క్షుణ్ణంగా చదవండి, ఆప్షన్స్ని జాగ్రత్తగా గమనించండి, చిత్రాన్ని మరి సోడియం జింకేట్ ఇచ్చిన ఆప్షన్స్లో సోడియం ఉండాలి, జింక్ ఉండాలి. ఆ విధంగా కొంచెము ఆలోచించినట్లయితే మనం దీనికి సమాధానం రాయగలుగుతాం. ఇక్కడ సోడియము జింకు ఉన్నటువంటి కేవలం ఒకే ఒక ఆప్షన్ ఉంది, అది మూడవది Na2ZnO2. Na2ZnO2. Na అంటే సోడియం ఉంది, Zn అంటే జింక్ ఉంది. కాబట్టి సోడియం జింకేట్ ఫార్ములా ఏమిటి అంటే Na2ZnO2. Na2ZnO2 అనేది సోడియం జింకేట్ ఫార్ములా. సోడియం జింకేట్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే జింక్ ముక్కలు సోడియం హైడ్రాక్సైడ్ అనే క్షారంతో చర్య జరిపితే సోడియం జింకేట్ ఏర్పడుతుంది. మరి ఈ క్షారంతో చర్య జరిపినప్పుడు కూడా హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయా? అవును, విడుదల చేస్తాయి. ఎలా అంటే మీరు దానికి సంబంధించిన చర్య సమీకరణాన్ని రాయడానికి ప్రయత్నం చేయండి, అప్పుడు మీకు సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. ఇక్కడ HCl బదులుగా సోడియం హైడ్రాక్సైడ్ ఉన్నట్లయితే వెలువడే వాయువు ఏమిటి? గత ప్రశ్నలోనే చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ లోహాలు ఆమ్లాలతో కానీ క్షారాలతో కానీ చర్య జరిపి హైడ్రోజన్ వాయువును మాత్రమే విడుదల చేస్తాయి. కాబట్టి ఇక్కడ మనకు సరైన సమాధానం హైడ్రోజన్. హైడ్రోజన్ అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. అంటే మనం జనరలైజేషన్ ఎలా చెప్పవచ్చు అంటే లోహాలు ఆమ్లాలతో కానీ క్షారాలతో కానీ చర్య జరిపి హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తాయి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. కాబట్టి ప్రతి పాయింట్ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక జింక్ సోడియం హైడ్రాక్సైడ్తో చర్య జరుపుతుందని ఇప్పుడే చెప్పుకున్నాం.
అలా చర్య జరిపితే ఆ చర్య సమీకరణం ఎలా రాయొచ్చు? ఇంతకుముందే అనుకున్నాం మనము, చర్యలో పాల్గొనే పదార్థాలు, క్రియాజనకాలు అవి ఏమిటో తెలుసుకున్నాం. అలాగే చర్య తర్వాత ఏర్పడే పదార్థాలు, క్రియాజన్యాలు ఏమిటో కూడా ఈ చర్యలో తెలుసుకున్నాం. అదేంటి? జింక్ ముక్కలు, సోడియం హైడ్రాక్సైడ్ అనేవి క్రియాజనకాలు. సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH, జింక్ ముక్కలు అంటే Zn. ఎక్కడ ఇవ్వబడినాయి? 3 ఆప్షన్స్లో NaOH ప్లస్ Zn ఇవ్వబడ్డాయి. ఆ మూడింటిలోనే మన సమాధానం ఉండాలి. ఇక క్రియాజనకాలు ఇవ్వబడ్డాయి. క్రియాజన్యాలు ఏమిటి అంటే మనకు ముందు ప్రశ్నల్లో మనం నేర్చుకున్నాం. ఏమిటి అంటే సోడియం జింకేట్ హైడ్రోజన్ విడుదలవుతుంది అని. సోడియం జింకేట్ అంటే Na2ZnO2 అని కూడా నేర్చుకున్నాం. అలాగే హైడ్రోజన్ H2 రూపంలో ఉంటుంది అని కూడా నేర్చుకున్నాం. ఆ విధంగా ఉన్నటువంటి ఒకే ఒక సమీకరణము ఏది అంటే రెండవ సమీకరణం. రెండవ సమీకరణంలో సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ జింక్ గివ్స్ సోడియం జింకేట్ ప్లస్ హైడ్రోజన్ అని ఇవ్వబడింది. కాబట్టి మనకి ఇక్కడ సరి అయిన సమాధానము NaOH ప్లస్ Zn గివ్స్ సోడియం జింకేట్ మరియు హైడ్రోజన్ వాయువు. ఈ హైడ్రోజన్ వాయువు అనగానే పక్కన పైవైపు బాణం గుర్తు పెడితే బాగుంటుంది. మరి ఇక్కడ ఈ సమీకరణము తుల్య సమీకరణమేనా? తప్పనిసరిగా మనము సమీకరణం తుల్యమా కాదా అనే చూడాలి. అంటే ప్రతి రసాయన సమీకరణాన్ని తుల్యం చేయాల్సిన అవసరం ఉంది. దాని గురించి మనము రెండవ పాఠంలో నేర్చుకున్నాం. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం ప్రతి రసాయన సమీకరణాన్ని తుల్యం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ NaOH ప్లస్ జింక్ గివ్స్ సోడియం జింకేట్ ప్లస్ H2. ఇది తుల్య సమీకరణమేనా అంటే ఇక్కడ ఎడమవైపు మొట్టమొదటి పరమాణు సోడియం Na ఒకటే ఒకటి ఉంది, కుడివైపు సోడియంలు 2 ఉన్నాయి. కాబట్టి వెంటనే మనం చెప్పవచ్చు ఇది తుల్య సమీకరణం కాదు. తుల్య సమీకరణం కాదు అన్నాం. మరి తుల్యం చేయాలి అంటే ఏం చేయాలి? తుల్యం చేయాలన్నప్పుడు మనము తప్పనిసరిగా ఎడమవైపు కానీ కుడివైపు కానీ మూలకాల పరమాణుల సంఖ్య ఎన్ని ఉన్నాయి, మనము ఎన్ని అంకెలు వేస్తే ఇది సరిపోతుంది అనేది చూసుకోవాలి. ఇక్కడ తుల్య సమీకరణం ఏమిటి అని అడిగారు. కాబట్టి తుల్య సమీకరణము అంటే గుణకాలని ఈ ఫార్ములాల ముందు వేయాలి. మనకి ఇప్పుడే చెప్పుకున్న దాని ప్రకారం సోడియం ఎడమవైపు 1 ఉంటే కుడివైపు 2 ఉన్నాయి. అంటే తప్పనిసరిగా ఎడమవైపు సోడియం హైడ్రాక్సైడ్ ముందు 2 వేయాలి. అలా ఉన్నటువంటి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 3 ఆప్షన్స్లో మళ్ళీ ఏది సరి అయిందో చూడాలి. అలా చూడాలి అంటే ఇక్కడ 2NaOH అంటే NaL 2 ఉన్నాయి, OL 2, HL 2 అవుతాయి. అట్లా మరి కుడివైపు కూడా NaL 2, HL 2, OL 2 ఎక్కడ ఉన్నాయో గమనించండి. జింకులు ఎడమవైపు 1 ఉంటే కుడివైపు 1 ఉంది. ఈ విధంగా మనం కేవలం 2 అనే నెంబర్ని సోడియం హైడ్రాక్సైడ్ ముందు ఉంచినట్లయితే ఈ చర్య మొత్తము తుల్యం చేయబడుతుంది. ఈ సమీకరణము తుల్య సమీకరణంగా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 4వ ఆప్షను సరి అయిన సమాధానం. ఇక్కడ మరొక ప్రశ్నను గమనిద్దాం. మనం ఇప్పటి వరకు HClతో, H2SO4తో, HNO3తో, NaOHతో అంటే సోడియం హైడ్రాక్సైడ్తో జింకు చర్యల గురించి నేర్చుకున్నాం. మరి ఈ చిత్రంలో జింకు ముక్కలు HClతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి అని మనకు చక్కగా తెలిసిపోతుంది. మరి వాటన్నిటికీ మనము రసాయన సమీకరణాలు రాశాం. వాటిలో ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న సమీకరణం ఏది అని అడిగారు. మనము ముందు అంటే గత ప్రశ్నల్లో ఈ సమీకరణాలని మనం చూసాం. వీటిలో ఏది తప్పుగా ఉంది అని అన్నారు. మొట్టమొదటి చూసినట్లయితే HCl + 2Zn gives ZnCl + H2 అన్నారు.
ఇక్కడ ఏమైనా మీకు తప్పు కనపడిందా? చూసినట్లయితే అది తుల్య సమీకరణం కాదు, మరియు జింక్ క్లోరైడ్ అని అంటే ZnCl2 అని ఉండాలి. ZnCl2 లేదు కాబట్టి ఇది తప్పు సమీకరణం అని అక్కడే అర్థమైపోయింది. అయితే కొన్ని సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఇస్తూ ఉంటారు కాబట్టి మీరు క్రింది ఆప్షన్స్ను కూడా జాగ్రత్తగా ఒకసారి పరిశీలించాలి. HCl + Zn gives ZnCl2 + H2, అది సరిగ్గానే ఉంది. తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4 + జింక్ ZnSO4 + H2, ఇది తుల్య చేయబడలేదు కానీ ఇది తుల్య సమీకరణమే, ఇది తుల్య సమీకరణమే, ఇది చక్కగా సరి అయిందే. తర్వాత 2NaOH + Zn gives Na2ZnO2 + H2, ఇది కూడా తుల్య సమీకరణమే, సరిగ్గానే ఉంది. కాబట్టి మనకు మొట్టమొదటి సమీకరణం తప్పుగా ఉందన్నమాట. ఈ విధంగా ప్రతి ప్రశ్నని జాగ్రత్తగా మీరు గమనించి మాత్రమే రాయగలుగుతారు. ఇక్కడ చూడండి, అదే పటం కానీ 1, 2 నెంబర్లు కనబడుతున్నాయి. అంటే ఇప్పటి వరకు ఆ పటాన్ని మీరు జాగ్రత్తగా గమనించి ఉంటారు. మీరు ఇప్పుడు సులభంగా ఆ ప్లేస్లో ఉన్నవి ఏమిటో చెప్పగలగాలన్నమాట. మరి 1 జింకు, 2 HCl అని ఇవ్వబడింది, అది రైటా? రెండవ ఆప్షను 1 HCl 2 జింకు అని, 1 క్లోరిన్ 2 జింకు అని, 1 జింకు 2 NaCl అని, ఇట్లా రకరకాలుగా ఇవ్వబడ్డాయి. అంటే అక్కడ 1ని ఏం తెలియజేస్తుంది అంటే ముక్కలు, ఏవి ముక్కలు? ఇక్కడ ఈ చర్య మొత్తంలో మనం జింక్ అనుకున్నాం, జింక్ ముక్కలు. ఇక ఈ పటంలో మనం చూసి ఉన్నాం, అక్కడ ఆమ్లం తీసుకోబడింది. ఆ ఆమ్లం ఏమిటి అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl. కాబట్టి ఈ పటంలో 1వ నెంబర్ జింక్ ముక్కలు, రెండవ నెంబర్ ఏమో HClని సూచిస్తాయి. జింక్ ముక్కలు అంటే Zn, హైడ్రోక్లోరిక్ ఆమ్లము అంటే HCl. కాబట్టి మనకు మొట్టమొదటి ఆప్షను సరి అయిన సమాధానం అవుతుంది. ఇక మరొక ప్రశ్న చూద్దాం. ఈ చర్యలో వెలువడే వాయువుకి పరీక్ష ఏమిటి? ఇక్కడ ఎలా పరీక్షిస్తున్నారో జాగ్రత్తగా గమనించినట్లయితే మనం చెప్పవచ్చు. అయితే ఈ హైడ్రోజన్ వాయువుని గుర్తించడానికి ఒక పరీక్ష ఉంది. ఇక్కడ చూపిస్తున్నది కూడా అదే. అక్కడ మంట మండుతున్నట్లుగా కనిపించకుండా అక్కడ పేలినట్లుగా చిత్రం గీయబడింది. దాన్ని బట్టి మనం చెప్పాలన్నమాట. మామూలుగా మంట వచ్చినట్లయితే మంట బొమ్మ వేరే విధంగా చూపిస్తారు. ఇక్కడ మనం టపాసులు పేలినప్పుడు వచ్చే ఆ యొక్క అంటే దాన్ని గుర్తించడానికి వీలుగా అలా వేయడం జరిగింది. కాబట్టి వెంటనే ఆ చిత్రాన్ని చూసి మనము సమాధానం చెప్పవచ్చు. ఇక్కడ టప్ అనే శబ్దం వస్తుంది. అంటే హైడ్రోజన్ వాయువు హైలీ ఇన్ఫ్లేమబుల్, అత్యధిక వేగంగా మండేటువంటి వాయువు. అందుకని విడుదలైన వెంటనే మనం కనుమూసి తెరిచే లోపలే అది మండిపోతుంది అనమాట. అంత స్పీడ్గా మండుతుంది కాబట్టి అక్కడ టప్ అనే శబ్దం వస్తుంది, అంతే. కాబట్టి హైడ్రోజన్ వాయువుకి పరీక్ష ఏమిటి అంటే టప్ అనే శబ్దం రావడం. మరి జింక్ బదులు ఇంతకుముందు HCl బదులు H2SO4, అలాగే HNO3, అలాగే సోడియం హైడ్రాక్సైడ్ ఇలా తీసుకుంటే ఏం జరుగుతుందో చెప్పుకున్నాం. మరి ఇప్పుడు జింక్ ముక్కలకు బదులుగా మెగ్నీషియం వాడితే హైడ్రోజన్ వాయువు విడుదలవుతుందా లేదా? అప్పుడు కూడా హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. మరి అప్పుడు ఎందుకు? లోహాలన్నీ కూడా ఆమ్లాలతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి అని చెప్పుకున్నాం. మరి దీనికి సమీకరణం ఏమిటి? జింక్ బదులుగా మెగ్నీషియం ఉంటే సమీకరణం ఎలా రాయాలి? మనం జింక్ ఉన్నట్లయితే HCl + Zn gives ZnCl2 + H2 అని రాసుకున్నాం. ఆ Zn ప్లేస్లో Mg ఉన్నట్లయితే ఏం రాయాలి? ఇక్కడ HCl + Mg gives MgCl2 + H2 అంటే జింక్ ప్లేస్లో మెగ్నీషియం రాస్తే సరిపోతుంది. HCl + Mg gives MgCl2 + H2. అక్కడ H2 అనేది వాయువు కాబట్టి పైవైపు బాణం గుర్తుతో సూచించడం జరిగింది. ఈ విధంగా ప్రతి ప్రశ్నని
అర్థం చేసుకున్నట్లయితే మీకు చక్కగా పాఠ్యాంశం మొత్తం అర్థమవుతూ ఉంటుంది. ఇక ఈ సమీకరణంలో మనము MgCl2 అని మాట్లాడుకున్నాం. MgCl2 అంటే ఏమిటి? జింక్ క్లోరైడా, మెగ్నీషియం సల్ఫేటా, మెగ్నీషియం క్లోరైడా, హైడ్రోజనా? Cl2 అంటే క్లోరిన్. మరి మొట్టమొదటి దాంట్లో జింక్ క్లోరైడ్ అని ఉంది, మూడవ దాంట్లో మెగ్నీషియం క్లోరైడ్ అని ఉంది. Mg అంటే మెగ్నీషియం కాబట్టి మనకి ఇక్కడ సరైన సమాధానం మెగ్నీషియం క్లోరైడ్. MgCl2 అంటే మెగ్నీషియం క్లోరైడ్. ఈ మెగ్నీషియం క్లోరైడ్ అనేది ఎట్లా ఏర్పడింది? HClతో చర్య జరిపినప్పుడు ఏర్పడుతుంది. ఇక్కడ మనము ఒక్క చిత్రాన్ని పరిశీలించి 30 ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకున్నాం. మీరు కూడా ఒక చిత్రాన్ని ఉపయోగించి 30 ప్రశ్నలు తయారు చేసి నాకు పంపినట్లయితే చక్కగా దానిపైన ఒక వీడియో చేసి మీ పేరుతో ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనము ఒక చిత్రం 1000 పదాలను మాట్లాడుతుంది, ఒక చిత్రం 30 ప్రశ్నలు అనే కాన్సెప్ట్లో వీడియోలను చూస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా మీకోసం ఎన్నో వీడియోలను చక్కగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆసక్తి ఉన్నవాళ్ళు నాకు మెయిల్ చేసినట్లయితే వాళ్లకు ఈ వీడియోలు ఎలా చేయాలి అనేది కూడా నేర్పడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతి ఒక్కరూ వీడియోలను చూడండి, నచ్చినట్లయితే స్నేహితులతో చెప్పండి, వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఆదిత్య ఛానల్, మీ ఛానల్.